భోంచేసు మాత అరనేసు మంత్రం నిందరు బయట పని ఓడింటికి జిల్లాలు ముఖం చూస్తే ఆడదాని ముఖం చూసినప్పుడు అడిగిన చేసిన కష్టాన్ని మరిపించ తట్టుకుంటాము అని అంటారు. నమ్మకుండా పెడతాడు రానవతిగా పుణ్య వృధుడు వినుడు బతుకు మీరైన బంగారం కాలు కాలు ఇష్టమైన కడుగుడేం కాదు ఇష్టమైన కడుగుడే కానీ ఒక రోజు కాదు 2 రోజులు కాదు ఇన్ని రోజులు అని కాళ్ళు కడుగుతానే అరుగుతలేవా కడుగుడు తప్పుదలేదా మనసి నువ్వు అడుగుతాను కరిగేదానికి పిల్ల ఇరవనుకుంటున్నా విత్తడానికి కూడా లక్ష అనుకుంటున్నావా సెక్క అనుకుంటున్నావా పిల్ల ఉప్పు గారు మనకు రాంగ పాపడా ఎవరు పక్క పెట్టి ఓడగాడి ఎదురుగా రాలేదా ఆయన చూసి మీరందరూ మొత్తం తిప్పుకుంటుంది పాప నేను ఒక 10 రూపాయలు ఉంటుంది చాలా దానం చేసిన దానం చేయంగా చూసి ఆయన చేతులకు ఎల్లు లేవు కాళ్ళకి ఎల్లు లేవు రాయ్యా భార్య కూడా రోజు గిట్నే కడిగింది కావచ్చు ఆయన కాళ్ళరి వచ్చాను కడుగుడు తప్పవచ్చు కడుగుతాను నీ కాళ్ళరి నాడు నాకు కూడా కడుగుడు తప్ప రోజుకొక ఏమిటి మనసు ఆయన భార్య ఆయన కాళ్ళు కడుగు కరగలేదు పిల్ల తరిగినకి అంత మంచి కరిగింది ఆయన పూర్వజనంలో ఏ పాపం చేసిండో ఆడబిడ్డలు తిట్టిండో అర్థమానికి వచ్చిండో మన లెక్క ఒక్కళ్ళు కథ చెప్పడానికి అంత రెండే పెట్టిండో పిల్ల ఆయన కచ్చిన గురి కృష్ణాదేవి అన్నారమ్మా అయ్యో నా జలములు చేసుకున్న కర్మం ఈ జలముల కారణం వచ్చిందా ఆ జలములకు అసొంటి పుణ్యం ఒక్కటన్నా చేసుకునేది నాకు కూడా కడుగుడు తప్పనంటే ఆయనకు లేచిన కొట్టాలి నీకన్నా నిన్ను మా అన్నయ్య అయ్యో మరి అది ఏం బంగారం రా వాడు కొండగాడు కాడు తట్లపోతే మనసి ఆయన కట్టిన నా కట్ట మంచిది అనుకుంటారా తెలంగాణ బందట్టు బస్సులను బయటికి పోదామన్నట్టు డ్రైవర్ల కండక్టర్ల చింట్లో ఉన్నట్టు పిల్ల మన కంచం వేరైతుంది మంచం వేరైతుంది ఇంట్లో కూలర్ ఫ్యాన్ కింద నువ్వు వండుకోవాలి ఇంటి ముంగట రేకుల కింద నా బతుకు అవుతుందమ్మా అయ్యో ఏమి రావో అనుకోలేదు కంచం వేరైతే నీరడి సీనుకు నేను తోటేర పోయి నీరడి సీన్ అయితే మంచి నగదు కూడా మంచిగా ఉంటుందా మీ ఇద్దరికి ఏ కూలి ఎగిలన్నీ చేసుకొని నిన్ను చదువుకుంటూ బతుకుతా గాని మంచు వేరైతే ఒక్కరోజు బతికనే నాయ్యో తీసుకున్నది పెట్టుకొని
నాతోటి మాట్లాడాలనుకున్నది నావా అయ్యో దేవుడా కొట్టిన మామూలు ఆయన నాకు ఎంత లొల్లైనా మంచిదే ఎంత చేటలు లొల్లైనా పనివారి లొల్లే మంచిది కూడా ఉంటుంది ఇంట్లో పెట్టుకుంటే మంచి రోజులు అంటారు ఒక 3 వాట్ల కలిపి ఉత్సాహాలు పోసుకుంటే చెడ్డలు అంటారు గాడి కొడుక మాకు గట్ల బూతులు వస్తాయారా మేము ఎర్రగొల్లలో మేము బూతులు మాట్లాడముదా ఏం గొల్లోళ్ళు మేము ఎర్రగొల్లలో ఎర్రగొల్లలో అయితే గిట్ట చెడకర్రీ కులం రా నేను ఎర్రగొల్ల నన్ను చెప్పుకుంటలేను కులం ఎర్రగొల్లలో కడిగొల్లు కూడా ఊళ్ళో దింపులో తెలుసు ఊళ్ళో ఉండదే జంగల్ పట్టుకొని భార్య భర్తల భవనాలు నిన్నకున్నారమ్మా భార్య భర్తల భవనాలు ఏంటి అప్పుడే రాజు మోహన్ రెడ్డి భార్య కాలుకూర గంట కంటే రేపు దాకా కళ్ళ చూసండి అందుకేనరమ్మ పొద్దంత మగవాడు 60 కష్టం చేసి వచ్చే వరకు ఇంటి కాడున్న భార్య కనుక కానీ సమస్య కాకూడదు అన్నారమ్మా అందుకేనారు భార్యకు కనుక గుడ్డు లాంటి భర్త అంటే ఒక కంటే రేపు లాంటి వాడు భార్య కష్టం వస్తే భర్త అన్నారు భర్తకు కష్టం వస్తే భార్య అన్నారమ్మా భార్య భర్తలు ఒకటైతే బ్రహ్మలోకం ఒకటి అన్నారు సత్యమ్మ పురుషులు ఒకటైతే స్వర్గలోకం అన్నారు ఎత్తు ఏడ్చినేమో సమాడి తెలుసు గొప్ప ఏనాడు చేసుకురాదన్నారమ్మా కళ్ళముఖం కడిగిన శృంగారమే కడగకున్న శృంగారమే అన్నారమ్మా ఎండి లేక చిన్నమైందా బంగారం లేక చిన్నమైందా ధనము లేక చిన్నమైందా ధాన్యం లేక చిన్నమైందా కొట్టానికి కొమ్మకి పైన కీడు అన్నారు కనుక నేను ముఖం మార్చిన ఆడిది మొగనికి కీడు అన్నారమ్మా తింటే తిరుపతి దీపి తెలుస్తుందంట మందలు ఇచ్చి మాట్లాడితే మనసులో మా రొంబ ఇట పడుతుంది అన్నారమ్మా రాజు మోహన్ రెడ్డి ఆడిదాని మనం ఆకాశం అంతా దొరకబెట్టిన మానవుడు లేడు కనుక నీళ్ళల్లో చేప అడుగులు లెక్క పెట్టిన మానవుడు లేకపాయనమ్మా కోమలి కల్పిస్తాంది అది అడైతే లోబడి గుసగుస ముచ్చని పెడతాను మరి దాంతో ఏందో పెద్ద పిల్లలతో ఆయన ముచ్చని పెడతాను నీరెడ్సి ఏమనుకుంటాడు మరి అలా ఊళ్ళో పంచాయతీ కావాలి ఆయన నాకు అది నిన్న మొన్న ఇట్లా చేసి నానూరు ఇవాళ ఆగుతా ముసల్లే కన్నా ఆగుతా నానూరు ఆయన నీరెడ్డి సీన్ చూసిన కాంచి ఆగుతలేదు అది నిన్న మొన్న అసలు ఇట్లా ఎగురలే అది లక్షలాది డబ్బు కోట్లాది ఆస్తి ఉన్నది మామా తిండి లేకనా కట్ట వస్త్రం లేకనా సొమ్ములు లేకనా పెట్ట సొమ్ములు లేకనా తాయందు గుడంబ లేకనా ఆడోళ్ళు సుతం కూడా అవుతారు అయ్యా నీకేక ఆడోళ్ళు మహిళా సంఘం పెట్టిళ్ళు ఆడోళ్ళు గుడంబ ఆయన కంచెలు 60 రూపాయలు షేర్ అయింది బిడ్డ ఆడోళ్ళు అంబర్ బుక్కిన కంచెలు
30 రూపాయలకు ఒక కమ్మర్ అయింది. లాక్ డౌన్ లో 100 రూపాయలు 120 రూపాయలు పెట్టినా కూడా దొరకలే. ఓరి వారి నా భార్య ఖాళీ సంసోపుతున్నా దీన్ని చూస్తే కనబడతలేదు. 3 గంటలకు నైట్ కచ్చగొడుతుంది అలాంటి లైట్లే తాగుతాండ్రు. ఇది ఆట అది సాంగ్ పడుతుంది. ఎందుకొరకు చిన్న నీ మనసును వచ్చేది మాట నేనేమన్నంటి ఎందుకొరకు చిన్న పోతి వెంటి నాదో తిండికి లేక వాటిని అనుభవించే వాళ్ళు తలుపులు కొడుకులు మనకు కనుపురాళ్ళు మనకు బిడ్డలన్న లేదు. మానవ జన్మం అని అంటే 100 ఏళ్ళ జీవితం అని అన్నారు కానీ 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా. లండుకు మండుకు 100 ఏళ్ళ ఆయుసు అయిన వారికి 60 ఏళ్ళ అర్ధ ఆయుసు అని అన్నారు. రేపటి కల్లా మోకాళ్ళు ముందు చేతులను కాకు మోహాన చెత్త మనసుల మూల మంచంలో ఉన్నవారి మరణ మన గర్భావంతు కొడుకులుండవాలే కొడుకులకు నాలే కోరిక తీరాలే బిడ్డలకు నాలే భ్రమ తీరాలే. ఏ అడవిల్లైనా అవ్వయ్య మీద అపురూపకంగా ఎరుగుతుంది. ఆడవిల్లకి ఎంత తెలివి ఉన్నా ఎంత అందం ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా ఆడవిల్లంటే అక్కడిదే కానీ ఇక్కడిది కాదు. కులం పిల్ల కులానికే కూరండు కోలు తినేది కాదు. ఈడొచ్చిన ఆడవిల్ల నెత్తి కుంపుడులు కన్నబడుతుంది. నాదా ఆ బిడ్డను 7 సోలు తినబట్టి ఎవరికన్నా బిడలెత్తి పెళ్లి చేస్తున్నాడు. అమ్మాయి రాజును సాగదూలంగా ఏమంటారు? ఓ బిడ్డ నిన్ను అన్నని రాత కనలేదు బిడ్డ. ఒకరింటి పిల్లని చేసిన కన్నోని పేరు కాపాడు కొన్నోని పేరు కాపాడు అంటాడు. అత్తగారింటి ఆడవిల్ల పలుసూరు కొడుకు కావాలని కోరుకుంటది. మలసూరు బిడ్డ కావాలని కోరుకుంటది. కొడుకు కలిగినాడు కొన్నంత సంబరం, బిడ్డ కలిగినాడు ఎంతో ఆనందం అనిపిస్తుంది. నాకొక్క కొడుకు నాకొక్క బిడ్డ నా పిల్లల పేరుకు రావాలని కన్న పిల్లల కొరకు తల్లిదండ్రులు ఆయన కష్టము కాని కష్టం చేసి కన్న పిల్లలను పూలు దాదుకుంటూ అపవాదం వచ్చిందని మధ్యలో వేరుపాటైతే కన్న బిడ్డలుంటే ఎంత దూరానున్నా అయ్య మంచముల పడ్డరు అన్న మధ్యలో వేరుపాటైతే బిడ్డ మనసు నిలబడునే కాలాగునా మంచంలో పడ్డరాట అని భర్తలు చెప్పుకొని నాదా నేను మా వల్ల చూసేస్తాను అని పరుగన్నమో పెరుగన్నమో సర్ది కట్టుకొని ఆ బిడ్డ భూములు తవ్వుకొని అమ్మగారింటికి వస్తుంది. మంచంలో పడిపోయి ఉంటే
మంచం మీద కూర్చొని వీటు వీటిని వచ్చింది నన్ను చూడాలి రెండు రెక్కలు కట్టి తల్లిని లేవట్టి మంచంలో కూర్చుండబెట్టి తల మీద కోడలు తలకన లేదా ఏ కోడలు పెరికన లేదా అవ్వా నీ బట్టల మాసి ఉన్నాయేమో నీ తల మాసి ఉన్నదేమో మూడు బుక్కల నీకు దీనా పెట్టు మూడు బుక్కల పెట్టి అనుకుంటుంది మాయ నన్ను కనలేదా మామ కుల్లెడు వేగుళ్ళ కన్నది మాయ తను తాకన పెట్టి నన్ను ఒక ఇంటి బిడ్డను చేసిండు నన్ను కన్నుల బాగెట్లా తీరుతుంది అయ్యో 4 వద్దులుండి నవ సేవ చేసుకుంటా అయ్యో సేవ చేసుకుంటా ఇల్లు సంసారం వదిలిపెట్టుకొని ఆలి పిల్లను వదిలిపెట్టుకొని ఆడిల్లా మన ఇంటికాడ వండినదా పొద్దు మాపు పువ్వులు అరుచుకుంటా 3 కన్న వండి తిని అవ్వా నీకే వదిన బుద్ధి అవుతుందో అని 4 వద్దులుండి మరలా అరుసుకును బిడ్డ ఉన్నన్ని రోజులు అవ్వకు అయ్యకు ఎంతో ఆనందం అనిపిస్తుంది ఒక్క బిడ్డ ఉండేవాడికి ఇయ్యాల మన సేవ చేస్తుందో అనుకుంటా బిడ్డ అంటే కొడుకులు అంటే అన్నదమ్ములు ఓ అన్నలార తమ్ములారా నేను పోతాను మన బయలు అంటది 10 నెలలు మరణాల నుంచే ఓ 10 నెలలు మరణారా మీ అవ్వ ఎక్కువ రాలేదు మా అవ్వ తక్కువ రాలేదు మీరు ఉడకన్ను తిన్నా అన్నం పెట్టి నేను పోతాను నువ్వు కోడళ్ళ జోలికి పోకు నువ్వు కొడుకుల జోలికి పోకు అని మన బిడ్డకు చెప్పి పోవు జరిగేది ఈ జుబిల్ నగర్ గ్రామంలోన అనువారి ఇళ్ళల్లా చక్కని తల్లి సారవ్వ చక్కని తల్లి సారవ్వ తండ్రి రాములు తండ్రి రాములు వారి ఎవరు చిన్ననాడు వాళ్ళు వాళ్ళు అవిరాలాజంట పిల్లలుగా కొడుకుల కనాలి కోరిక తీరాల బిడ్డల కనాలి భ్రమ తీరాలని కనుకున్న కన్న పిల్లలు 2 కొడుకులు 1 బిడ్డ 3 పిల్లలు కలిగిన నాడు ఆ భార్య వరకు అనుకున్నారు అయ్యో నా పిల్లలు ఒకవేళ పేరుకు రావాలన్నా ఆయన కష్టం చేసి దాని కష్టం చేసి నెత్తిన తట్టాగట్టి ఆయన కోరికని కోరిది కన్న పిల్లలని కాకిని నమ్మకుంటే ఆ కత్తను నమ్మకుంటే తల్లు కన్న పిల్లలను చదువుకున్నారు ఉన్న తిన్నానే తినకున్నా ఉప్పు నీళ్ళు ఉపవాస ఉండి కన్న
పిల్లల కడుపు కడుపు నిండు తెదాలు అనుకున్నారు వాళ్ళు అన్న పిల్లలను పెంచి పెద్ద చేసి కన్న పెట్టినేవు ఎదిగినాడు ఆ బిడ్డ ఏ గడుపు దాడితే ఏ బదులు వస్తుందో ఇప్పటికప్పటికన్నరేమో ఆడిళ్ళకు పెళ్లి కాక ముదిగాలి ఏదన్నా బదన వస్తే సత్యదాకా మరి కోరంటారు కులం పిల్ల కులానికి కూరట్టు కూర తినేది కాదు ఆడవిళ్ళకు పెళ్లి చేసినాడు ఒకరింటి పిల్లలు చేసి ఆడవిళ్ళను దాటించుకున్నాడు ఆ ఇద్దరు కొడుకుల కొరకు కులం పిల్లలే అమ్మగారింటి బిడ్డలు తన ఇంటి కోడళ్ళు చేసుకున్నాడు ఆ తల్లి గడ్డి మొదలు తండ్రి రామయ్య కాలం చేస్తున్నాడు ఆ బిడ్డకు మతులా వేరుపాటైతే ఆడేళ్ళ చేతులలో నీ గుండెల మీద నాకు అడుగులు నడక నేర్పినవే అయ్యో నన్ను తండ్రి లేని పిల్లని వేసిన కానీ ఆ బిడ్డ కొమ్మురడుగు చుట్టుకోని ఆ బిడ్డ చూసిన గిరగిర ఉరికొస్తుంటే అయ్యో బిడ్డ వస్తుంది బిడ్డ వచ్చింది అని ఆ బిడ్డ ఎనకలు ఒక ఊరికి వచ్చిండ్రు తండ్రి అంట బిడ్డ ఎవరిని నాడు సేటి లోకం ఏడ్చినారు ప్రజలు ఏడ్చినారు తండ్రిని దాచుకున్న బిడ్డకు అవధీనే ఉండే నావు ఉన్నదనుకున్నది అయ్యదచ్చి పోయినాడు ఆడి వెళ్ళకు ఆడాన బలం పోయింది ఆ బిడ్డ భద్రకలవా ఆ బిడ్డకి తల్లి దూరమైన వదిలేడు అవదచ్చి పోయినాడు ఇంత బలం ఆయన నీకు ఇవాళ భూమి మీద నూకలు నేను పండుగ నాడు పాపం నాడు అమ్మగారు ఇల్లనత్తే నా బిడ్డ వచ్చిన నువ్వు ఉన్నంత నాకు సంబరంగా పండుగలేదు నన్ను తాగలేదు నాకు ఏదన్నా బాధ వచ్చిన నాడు ఏవో తోటి నా బాధ నేను ఎక్కువకుందు చెప్పిపోతేమో అన్నదమ్ములతోటి చెప్పినవాడి మా తల్లి మీద పడి ఆడి వెళ్ళ ఎడితే లోకం ఏడిచింది అయ్యో ఆ తల్లి ప్రాణం పోవంగా భూములాదికి రాలేదు జాగలాదికి రాలేదు కడుపు తోడి కనుకున్న కన్న పిల్లలాదికి వచ్చిండ్రు కన్న పిల్లలాది కత్తి తల్లి జీవి ఎర్ర బుర్రలాడినట్టు బుర్రలాడుకుంటా కొడుకు కొడుకారమ్మన్నా నేను అవను అయ్యలేనోళ్ళంటే అవలేని పిల్లలైతే కొడుకరేనవన్నా ఇంటికి పెద్దోడంటే తండ్రికి తండ్రోలే ఓ కొడుకా చిన్న కొడుకా కౌరయ్యో మీ ఇద్దరు భక్తులు మీకొక్కటి ఆడవిళ్ళ తోడబెట్టింది ఆడవిళ్ళకు వన్నలున్నదాలు ఆశున్నదాలు పెట్టిపోయే కొన్ని కానీ పేరున్నదాలు అనంటారు గట్టి మీద పడి ఎడితే ఎడమక ఎడమక చెల్లాని
పోము అని ఒక మాట చెప్పున్నయ్యా వచ్చినాడు కోపం వచ్చినాడు ఆడపిల్లలు మీరు మనిషి ఉండకుంది బిడ్డ పైలాను కొడుకురానే తోడి మాట చెప్పిన ఇద్దరు కోడళ్ళు నిలుచుకొని ఓ కోడలా గౌరక్క ఓ కోడలా రజితవ్వో నా బిడ్డ తిరిగాడు మీరు కళ్ళ తోడి చూసి 100 మందులు ఇచ్చి కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కథ బీటలేస్తే నా బిడ్డకు తినకుండా తిన్నంత నిమ్మలం అనిపిస్తుంది ఒకవేళ చూసి చూడనట్టుగా మందలేయకుంటే మారేసి చూసుకుంటూ పోతే ఆడవిల్లకు పుట్టెడు సమాప్తది అయ్యో నా ఆత్మగల్లవ వెళ్ళిపోతే నన్ను మందలించిన వాళ్ళు నాకు కరువైపోయిర్రా అని నా పోటాడికి నా బిడ్డ వచ్చి నా తోటి బిడ్డ మాట్లాడినట్టు నా బిడ్డ గడపలున్న సుగంధ వెళ్ళిపోయినట్టు అవ్వా నీ పోగుడు పోడు నువ్వు నాకేమిటి రేపిపోతుంది ధైర్యం చెప్పిపోతు అని కనగంటే బిడ్డు ఇల్లు తీసు అల్లుండి అల్లుడా ఇళ్ళ పాని నా బిడ్డను కట్టేవు తిట్టేవు కళ్ళ నూనె బెదిరించి చదువుకోవాలి నా కొడుకులోను అన్నదమ్మురాలు కూడా ఉండి అయ్యా కూడంత కలవలే కలిసి కూడి ఉండి కలవల్ల నిల్వలే కలిసి మెదలుండు అని అలను తోడి మాట తల్లి చచ్చిపోతే కొడుకులుండే పడిగే అవునంగా అయ్యో తల్లిని దానమైన దానం చేసుకుని ఉండే పడిగే తల్లి వాడాలి వెళ్ళి ఊరు వెళ్ళిపోతుందని ఆడవిల్లో ఒక్కొక్క మాట వల్లించుకుంటూ ఎడితే మగవారి దుఃఖం ఒక అల్లం వంటి ఆడవిల్లల దుఃఖం కుదిగల వంటి అని అంటారు ఇట్లా ముందు నడవా మనకు కొడుకులన్నా లేరు దాచిపెట్టిన ధన ఉంటే ధర తల్లి పాలు పైన పదార్థం ఏమన్నా ఉంటే పాలల్ల పాలు అయ్యా పైన కప్పిన గుడ్డు మెట్టి చాకరి పాలు అని అంటారు ఇక కందు కొరకు నేను ఒక మాట నేను కొడుకు చిన్న వంట బామ ఇదిగిన ఊరికి వచ్చి నా పాత్ర మీద పడి నేను కడుపులున్న సొంత వెళ్ళబోతాను బామ చిన్ని చిన్ని మొక్కలారా ఓ బామ శ్యామలీలా పిల్లన్న మాట బామ కొడుకులన్న మాట బామ ఓ బామ శ్యామలదేవి అందుకే అన్నారమ్మా ఆట తెన్మేది భూమి మీద కదిలే ఆడ తల్లైనా ఇవాళ కొడుకుల కనాలి కోడికి వెళ్ళాలి బిడ్డల కనాలకు నెల లోకం మీద పేరు పొందాలనుకుంటది కొడుకుల కన్నా తల్లిని ఏమో కోటికి కూడాలంటారు బిడ్డల కన్నా తల్లిని బలగం కలదంటారు అన్నవమ్మ భూలోకం మీద అందరు కొడుకులు ఉన్నోళ్ళే ఉన్నారా అందరు బిడ్డలు ఉన్నోళ్ళే ఉన్నారా కొడుకులుండి బిడ్డలు లేని వాళ్ళు బిడ్డలుండి కొడుకులు లేని వాళ్ళు బామ్మ మన లెక్క కొట్టు వాళ్ళు ఎంతో మంది ఉన్నారే బామ్మ ఓ బామ్మ శ్యామలదేవి పూర్వజన్మ సుకృతం కావాలి పుణ్యం కొద్ది పురుషుడు అన్నారమ్మ దానము కొద్ది పిల్లలు అన్నారు అదృష్టం కొద్ది ఆడపిల్లలకైనా అన్నదమ్ములు బాగుండాలన్నారమ్మ
వెళ్ళబెట్టి నేను అమ్మని విలువందురా వాళ్ళ వారింటి గాడి చెక్క బొమ్మ వెనక తీసుకొచ్చి నిన్న అమ్మని విలువందులను బాబాని విలువందురా బాబా ఏ జన్మ కాదు ఏ పాపం చేసినాము జన్మలోపల మనకు కొడుకులో పెట్టిన సంతాన బలము బాగా ఏదో కావచ్చు బామ అందుకే అందరు బామ బాబు చేస్తే బలము వెలగని బామ భగవంతుడు వచ్చి బలమోడి కట్టాలన్నారమ్మా మామ శ్యామలదేవి ఇలా కొడుకులో బిడ్డలు అంటే బామ ఆ భగవంతుడికి వచ్చి బలం ఏంది దానికి నేనేం చెయ్యను భగవంతుడి సంతానం కొరకు నేనేం చెయ్యనమ్మా అనగానే అయిపోయానా ఎద్దోల తిందాం మొత్తోల నీ పొందాము తిన్నాక ఏం చేస్తారో పాడపోతే ఇక వారు 2 ఇస్తారు ఆయన చేసిండు వాడు తిన్నాక ఒక మేమే పండను వాడరు ఈ కొంచెం పొందాము మాట నాదా ఎల్లలాంటి వాళ్ళు ఎందరూ దళం తిన్నోళ్ళు చదువుకుంటారు ఎన్ని తిన్నోళ్ళు ఎదురుపోతారండి నాదా కర్మము కాళ్ళు వేడి పుణ్యము ఊట చెలిమే ధర్మము తలకొడుకు పాపము పాడుపడ్డ బాయు అనంత నాదా పూర్వ జన్మ పెరిగే పెరిగారు నెత్తులు తోడు చిన్నబాబుని కూడా పోసిన చెరువులకి కన్ను పెట్టినమో నా గట్ల మీద అత్తురాలని ఏమి మరి పీకేసినమో అసలు మేసి అడి గడ్డి వాములే కాలబెట్టిన లేక నీ తల్లిదండ్రులు నేను నా తల్లిదండ్రులు నేను నీ తాత ముందు ముదుము తాతలో నా తాత ముదుము తోతలో తాతలు తండ్రులు చేసిన పాపం కూడా మన పుట్టిన వెంటూరి పీడించుతున్నాడ రోహితుడు చేసిన పాపం పురాహరునికి కొట్టును అన్నారు పురాహరుడు చేసిన పాపం ఏదైనా ఉంటే పుట్టబోయే పిల్లలకు ముళ్ళ కట్టి పెట్టినట్టే మనము పాప దోషం ఉన్న ఎడవాసిపోవాలంటే ఈ పృథివీ అందున పూర్వీకులు కట్టిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి పుణ్యక్షేత్రాలు సేవించు కొడుకుల అన్నోళ్ళు ఆడవిల్ల లేరని వరాలు బట్టి ఆడవిల్లల వరం అడిగి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు బిడ్డలకు అన్నోళ్ళు అయ్యో నా బిడ్డలు ఎవరింటి ఓతలు ఎవరింటికి వచ్చారు నాకు ఒక్క కొడుకుంటే నా బిడ్డలకు పుట్టినింటికి తవ్వాని కొడుకుల కొరకు కూడా వరాలు బట్టి కొడుకుల వరం అడిగి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు నా లోకం మీద అందరూ పూజలు చేసినట్టు మనం పూజలు సేవించుది ఏ దేవుడు అన్న మెచ్చి మనకు వరం కడుతున్నాము నాదరావే ప్రాణనాద పూరదేవుడు వచ్చి పరమిస్తాడు పరదేవుడు వచ్చి పరమిస్తాడు కావచ్చునా ఏ పాప దోషం ఉన్నా పార్వతం కావాలంటే పుణ్యక్షేత్రాలు సేవించాలి పూజలు అందరూ తలడారు వారి మాట భర్త వినాలి భర్త మాట బాట వినాలన్నారమ్మా
అన్నాడు ఏం కంకూసం మగవానికి ఆడికి ఎత్తను అని అంటారు రాయడం రాదు తక్కువ ఆడి వాళ్ళారినాక కంచుపట్టు తీరు కట్టుకున్నాం ఇంజనీర్లు బాగా నీళ్ళు రాలముకు రంగేంతలకు పిసిరిగా వెళ్ళను పెన్ను సొమ్ములు నూడిగా వెళ్ళను నూనెలకు సొమ్ము అన్ని సొమ్ములు పెట్టింది అర్థంలో శుభ్రత పేరుకి ఎదుకొని జరుగు జరుగు పెట్టింది పూల గుడికి చేతులు పట్టుకున్నాను పూజ సామీరులు అని పట్టుకున్నది భార్య అంటే ఒక ఇట్లుండాలరా ఎందుకయ్యా నిన్న మొన్న తయారు కావే నీ అక్క మూడు సినిమా బాహుబలి 2 సినిమా పోదాం రావే అంటే పాత చీర కట్టుకొని ఊళ్ళకెళ్ళి వస్తా అంటే ఇల్లున్న మంది అంతా ముక్కు మీద భార్య చాలా అన్న నాకు ఆయన ఇంత కొత్త చీర మన ఇంటి ఎక్కడిదే కొత్త చీర అనుకుంటాను పాత నిలమని కట్టుకున్నది కాదయ్యా మరి ఇట్లా కొత్త ఎట్లయింది మరి ఇస్త్రీ కొట్టిన ఇస్త్రీ పెట్టున్నా ఇస్త్రీ పెట్టున్నా అనగానే అయిపోయినా సర్వ సిటీ పోతే ఇయ్యాలి కూడా నోకుండా వెనక ఇస్త్రీ మీద నాకు వచ్చిండవు సిటీ పోతాను ఒక ఇస్త్రీ పెట్టి దేవయ్యా ఒక ఇస్త్రీ పెట్టి దేవయ్యా అంటే ఏనాడు ఉన్నాయని బరాడు షాప్ చేసి వస్తుంది ఆన్లైన్ లో బుక్ చేస్తాను కానీ వస్తలేదే ఒక్కనాడు ఇస్త్రీ పెట్టి లేకపోతే రేపు ఎట్లా అని ఇక నేను మంచి బట్ట విన్ని ఏం చేసుకోని మా అమ్మగారు పెట్టలే గుండు చెంపు ఆ తోటి పోయి కాళ్ళు కడిగిన కంచు చెంపు నిండా నిప్పులు పోసుకొని ఇంట్లో పోయి అటు చేసుకున్నాం ఇస్త్రీ పెట్టి లేకున్నా కానీ నిప్పులు పోసుకొని చెంబుతోటి నూనె చేసుకుని కొత్త చీరలు ఉంది అబ్బబ్బా గీగిరా నీకెళ్ళి చెప్పిర్రే చెప్పినారా మా అవ్వకే మొక్కాలరా దానికే మా అవ్వ దానికే కొట్టుగా రేపటి నుండి నన్ను కూడా అంగి దోతిని ఓ నీటి ఇస్త్రీ ఆటనయ్యా భార్య భర్తలు అప్పుడే బండి వచ్చినాయి కనబడుతున్నాయి ఇగో ఇది ఉన్నది 2 ఇగో ఇది ఉన్నది ఆ నర్సికోడి నడుతుందా నడుతుంది ఆ నర్సికోడి ఎక్కడ నడిచేటట్లున్నా పావుషం కూడా మా అందిస్తా కదే అది వయసు అప్పుడు ఎన్ని భూములు కవులు బట్టి దున్నిందో కానీ ఇప్పుడు నడిచే ఉపాయం లేదు ఓ ఇది మారేస్తుంటది ఇది మా నడిచేటట్టుంది అదే నడవది ఏడు నాగబల్ల 7 వేల 10 బల్ల 321 నాగబండి మీదమ్మా భార్య భర్తలు కొలుదీరిల్లమ్మా భార్య భర్తలు ఎట్లా ఉన్నారమ్మా ఉండగట్టు అంజన్న
తిరిగింది తిరిలోకి నడిచింది నాలోకం చెన్నూరు జగన్నాథం బద్రీనాథం ఎన్నో పూజలు ఎత్తాలి సంతానం దొరకలేదమ్మా అడవిలో వాళ్ళైనా వాళ్ళు వద్ద ఉన్నారు ఇక పూజలలో ఎత్తా ఉన్నారా శ్యామలదేవి ఊళ్ళో ఉన్న వాళ్ళ మన కొడుకులు అనుకున్నాం ఊళ్ళో ఉన్న ఆడి వాళ్ళని మన బిడ్డలు అనుకున్నాం మనకు సంతానం దొరకదని కాలి పనుల మీద కొలుది మన నగరం వెళ్ళిపోదామన్నాడమ్మా గుడిని కళ్ళ చూచింది ఆ గుడికాడి పోయి అయినా పూయబడదాని బాలకళ్ళ చూచిందమ్మా సరే సూపు అన్నారు అడవిలో లేడు సూపు అని అన్నారు ముందు సూపు పెడతాను ఏ చెట్టు ఏ పువ్వు ఉన్నది ఏ చెట్టు ఏ కారణం నాలుగు దిక్కులు చూసుకుంటా శ్యామలీల దేవి అమ్మ నాలుగు దిక్కులు చూడవాటే నా పేరు గుండేగా నా పేరే బక్క శ్రీకాంత్ బక్క శ్రీ ఇక్కడే పేరు ఇక్కడ మోహన్ రెడ్డి నా పేర్లవరా నీ పేరు ఎవరి పిల్లలు తెస్తలేదు అది కాదు నీ పిల్ల ముందుగా తయారైంది కాదు పెట్టుకోని మరి పిల్లలు చూసుకో కందిరీలు కొట్టినట్టేనా బండి చదివితే ఒక్కటి చూసు పైకి ఎడు చూసు లేదా అంటారు ఏం చదివే నన్ను ఏం చేయంటారు మరి గట్ల కదా అంత దూరాన్ని చూసినవా మనిషి గడ్డి బండి ఉరికినట్టు నువ్వు ఉరికితే అరే అక్కడ ఎవరు ఉన్నారే ఒక్క ఆయనే ఉన్నాడు నీకు బాగా అయితే నాకు అన్న అవుతాడు ఆయనే ఆయన ఏమంటాడు మంచిగా కథ చూస్తాడు మెత్త మీద కూర్చుండా ఎంతమంది ఉన్నారా ఒక్క ఆయనే పోర్రా ఆయన దగ్గర పోయి మంచిగా మొక్కు పోర్రా మీకు పోతే పోతే సంతానం అవుతుంది నీ భార్యకు బిడ్డ మరి ఆయన దగ్గరే ఉన్నాయిరా ఆయన కోడి ఒక్క లింగాలు ఆయన దగ్గర వెళ్తేనా ఎవడన్నా ఆయన కోరేడు దేవుడు అన్ని ఆయన ఇక తిరిగి మళ్ళా ఆయన పో మారే నేను లేచిపోను కానీ నువ్వు లేచిపోయి మొక్కెత్తురారా వారి నేను మొక్కుతున్నా మాగా ఇక్కడ నా పిల్లలు నా సాయితకి వచ్చిందా నేను ఒక్కనే తిని పిల్లలు నాతో ఇద్దరు పోయి మొక్కుదాం మంచి అయితే ఏ వాడు అంటాడు పోతా ఎక్కడికి బాంధనాడ పోతా మొక్కేస్తావా నువ్వు దోలుతావా అని ఎటు పోతావు ఎక్కువ అయితే మరి ఎంత కాదు వారిని పిల్లని తోలుతావా అంటే లంచ కొడుకు నా పిల్లని ఎందుకు తోలుతారా మా అంతులు పెట్టుకో అన్న పంతో పోతావా అని నా భార్య నీకుంటాడు ఆడదానికి దొంగ తోనేరుతో నీ ఇష్టం ఆడదేం ఎందుకు పెట్టినావు అంటారా అది కాదు అగంత దూరం అడవిలకు అదే అక్కడే ఉన్నది అటోర్ అవుతున్నది ఇటోర్ అవుతున్నది నడుస్తారు అవుతున్నది అది ఉప్పలమ్మ గుడేనా మైసమ్మ గుడేనా యములవాడకి అన్నీ ఉంటాయి ఇక్కడ ఉంటాయి ఇక మళ్ళా నిన్నటి కన్నా ఎక్కువైతే నవపేట్ల మళ్ళా నిన్న నువ్వు కొడితేనే వాన కొట్టిందయ్యా గుడి చిన్నదైన పెద్దదైన గుడిలోన భక్తి ఉండాలా కర్మలు ఏ కాలం కావాలని
ఇష్టంగా ఒక మాట తెలుగు కట్టంగా కట్టంగా కరకపోదమంది అంటే నేను గుడి కాడి పోదాం ఏం దేవుడు చూద్దామా దేవుని పూజ చేద్దామని బయటికి బంధు ముందు బంధు గిడిచింది పోతా ఉన్నారు అడవిలో గుడికి దాపుదాయి ఊరు బయలుదేరు ఏ గుడి ఏనాడు పూజ చేసిందో ఏనాడు పురస్కారం చేసిందో భగవంత గుడంతా రంగ పల్లి పాత్రలు పెట్టిని కొండ గిలికల లత్తి కోగిల లత్తి అమ్మమ్మ పిట్టలాది కౌసు పిక్కలాది వంటి కాసులాది కౌసు కాళ్ళ వంటి గుడి ముందు రాసి ఉన్నది గోపాల స్వామి గుడి అని భగవంత ధూపదాపము లేక ఎన్నెల్లాయలో పడాపు పడి ఉన్నది నాయా ఇన్ని రోజులు మనం చేసిన పూజలు తిన్నమ్మ వదిలిపెట్టినట్టు ఈ గుడిని శుద్ధి చేద్దాం దీపదాపములే గుళ్ళే దీపదాపం పెడదామయ్యా అన్నది వారు ఎవరితో అనుకున్నారు నా తిన్నమ్మ వదిలిపెడితే లాభం ఉన్నది తిన్నమ్మ వదిలిపెడితే తలుసుకుంటుందో అంటారయ్యా చేతులు తెలియబారు నేను తట్టగా వింటుకుంటానని గుళ్ళేల తిని ఎత్తుతున్నారు గుడి బయట పోతా ఉన్నారు గుడి బయట పోతా ఉన్నారు గుళ్ళేల శుద్ధి చేసి నువ్వు వేడికి రానేవతే గుండంలాగా నిన్ను తీసి గడుగుతున్నారు గంధానా గాలిస్తా ఉన్నారు గంధానా గాలిస్తా ఉన్నారు ఇంత సేవ చేసినందుకన్నా దేవుడు కరుణించకపోతాడా అని ఆ భార్య వరకు తెలుగుండో నీళ్ళ తోడి గుడిని అడిగి శుద్ధి పెట్టిన వాళ్ళు అమ్మమ్మ దిక్కులేని గుళ్ళకు దిక్కైతందుకప్పుడు దీపం లేని గుళ్ళె దీపం పెడుతున్నారు పూజ లేని గుళ్ళె పూజలు పెడుతున్నారు అయ్యయ్యో భగవంత ఇక నువ్వు అన్నమూల కరుణించకపోతావు అని పాలకాయలు కొట్టి ఆరతి వస్తును అది పోలిగించినారు అగరవస్తుల పొగలు చూపెట్టినారు అలా భార్య వరకు పాలకాయ చూపెట్టి రూపడి పడి భగవంతుని శరణముల లీలమైపోతాం అయ్యో భగవంతా దొరికితే మాకు ఇక్కడ సంతానం దొరకాలి తిరుగుదామన్నా తీర్థాలు దొరకలేదు మాకు పృథివీ ఎందున ఉండబడిన పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి పూజలు చేసినవయ్యా ఇక తిరిగి తీర్థం లేదు ఖర్చు పెడదామంటే మేము తెచ్చిన పైస పదార్థం ఒడిచిపోయే మొక్కిన చేతులు మోరుండలు గట్టి నీ నడిచిన కళ్ళకు మోచు పొక్కులొచ్చి నీ మోసిన మాడింటికలు ఊసిపోయే ఈ గుళ్ళె మనకు ఫలితం దొరకాలి లేకపోతే ఈ గుళ్ళె మన ప్రాణమే ఇక బలిదానముగా ఉన్నాని భగవంతుని శరణములు ఎట్లా లీలమైపోతండ్రు హరిశర బంబర నమో నమో లక్ష్మి నమో నమో నా బ్రహ్మ సరస్వతి నమో
ఇక్కడ అయితేనే మళ్ళా దాచుకుంటానా పొరి దాకుండా ఇంటికి దాచుకుంటాను వీళ్ళందరూ ఎత్తుకొని తిరుగుతా ఆడను ఆవు బిడ్డ పొద్దుగాల 3 గంటలకు ఎత్తుకుంటాను నేను కొత్త పైల కాడ అందరు దేవతల అందరు దేవతల అందరు దేవతల ఎడమప్పు అంటే ఎడమప్పు కనమయ్యా సమ్మక్క గద్దెలకు ఇక్కడనే ఉన్నాయి సమ్మక్క గద్దెలు పాడవాడికి ఇక్కడ సమ్మక్క గద్దెలు ఉన్నాయా సమ్మక్క గద్దెలు ముక్కుతా ఓ కొందరు దేవతల కొందరు దేవతల కొందరు దేవతలు నేను నమో నమో కోటీశ్వర పరమేశ్వర ఉదరవాణి లోకవల్లభ సకల లోక సంరక్షక అసరతావి జనపాల కాబట్టి కల్ల బాంధవ దీనులాది పాలిట దీన రక్షక అనంత కోటి వినాయక ఆది నారాయణ మృతి ఎక్కడా ఉన్నవు తండ్రి ఏకో నారాయణ అయ్యో భార్య ఎదురు 2 రోజులు లేదు 7 పొద్దులు 7 బాబులు గడప కన్నా లేదు కంటికి నిద్ర లేదు ఒంటికి సుఖము లేని వరగాని తపస్సు వీర శివ శివాన్న చిత్తం మర్తలేరు హరహర నన్న ఐక్యం మర్తలేరురా అయ్యో భార్య భర్తలు కాదు దేవుడా 7 రోజులు అఘోరమైన పూజ పెట్టినోళ్ళు ఆ భగవంతుని పోదాల గాఢ స్థిరములు పట్టుకొని అట్టనే భార్య భర్తలు మోర్చపోతూ ఉన్నారు కొండ మీద ఉన్నాడు బ్రహ్మాండం నట్టలలో మైసతి కొండ మీద కూర్చున్న భగవంతుడికి 7 గంటలు ఏవుతానే 3 గంటలు మూగుతానే నందులే కలబట్టి నాగన్న ముగ్గులు కొడతాను కదులు కదులు అంటే కైలాసం కదిలాడుతున్నా చల్లలు 7 గంటలే నందిలే కలబడుతుంది నాగన్న ముగ్గులు కొడుతుంది ఇది చెప్పవాలి ఆగిపోతుంది మండి ఓము సకల నల్లారబట్టిన భగవంతుడు దిగులు పడి నేర్చుకుంటాడు ఎవరినా ఈ కన్నీరు ఉన్నవారి ఇల్లు అనిపోయిందా పేదవారి భార్య అనిపోయిందా గట్టు మీద ఉన్న చెట్టు మీద ఉన్న పక్షిదా బండ కింద ఉన్న కప్పదాని భగవంతుడు ఒకసారి ఒక దుస్తులు చూసానమ్మా ఆ భగవంతుడు ఒకసారి ఒక దుస్తులు చూస్తే కట్టి కాకి పెట్టి కళ్ళ కలుగు అంత కళ చూసినప్పుడు ఈనాడు టీవీలో బొమ్మెట్లా కనబడుతుందో భగవంతుని అరిచేతుడు కనబడుతుంది భూలోక నగరం ఇప్పుడు అది బుద్ధిగల్ల పట్నం అది పేరుగల్ల పట్నం నీరు నిర్మలగిరి పట్నం నిజమైన పల్లె రాజులేని కోట రతనాల కోటనైనా ఈ నేటివాడు రాజు మోహన్ రెడ్డి ఆ తల్లి ఆ శ్యామలదేవి కనుక వాళ్ళ పుణ్యపు గర్భాన కొడుకులు బిడ్డలు లేక నా పాడబడ్డ గుళ్ళ ప్రాణ తపసు పట్టేనమ్మా అందుకే అన్నారమ్మా ఆపది కాలుకున్నోడు బాంధవుడు మొక్కుతే వరమిచ్చినోడే దేవుడు అన్నరే నా లింగానికి వాళ్ళ శిరసు మోదుకొని వాళ్ళ ప్రాణం పోతే భగవంతుడు ఉండేందుకు లేకెందుకని ఆ భూలోక నగరములా నరమానవులంతా నా విధం అన్నంటారు తుమ్మంటారని భగవంతుడు అతిగతి చెప్పి ఆ తల్లికి సంతాన బల ఊరిగా తప్పుతానని భగవంతుడు దేవతంగమయ్యనైనా అందరమే పురాణి మాటలు
అక్కడ మాయమైనో దేవతయ్యా గుడిలోన పుట్టినో దేవతయ్యా భగవంతుడు ఆనాడు దేవతంగమై కనుకనే ఆ బిడ్డలు ఏడ్చి ఏడ్చి భార్య బదులు ఆనాడు ముట్టిపోయి ఉన్నారమ్మ భగవంతుడు దేవతంగమై కలలోన పరమోడి అర్థమన్నాడే ఉన్న పుణ్య తమ్ముల గుడి ముందుకు ఎట్లా రావాలి భగవంతుడు అమ్మ కనక అలలా గంటనాదా ఇంట ఉన్నదే ఎంకునదమ్మ తమ్ముడున్నదే గంటనాదా ఉన్నదే ఎవరులో మీరు పెట్టి లేదనాలి ఇదే ఉందనాలి కానీ పెట్టగా లేదన్నా తోనన్నారు ఆ తపస్సు విందము చేసింది దానం పెట్టావు నేను ఒక్కదాన్ని పోతానా నా మీద గిన్నె సొమ్ములు ఉన్నాయి వచ్చినోడు వేసుకుంటోడు తెలియదు నా భర్తను తీసుకొని పోతా డాడీ బాయ్ నాదా నాదా అయ్యో నాదా నేను నిద్ర పాడుపడ కదని మంది పేర్లో పెడతారు అయ్యా గన్నీరుడి సీన్ అయితే అవి నవ్వుతాడు కాదు నాదా అంటే మటలు ఎవరిదయ్యా నిలబడ్డ జగమంది వాళ్ళకి కుక్కన మా నలుగురు వాళ్ళకి ఏంది నిద్రంతా డిస్టర్బెంట్ చేస్తున్నావు ఇవాళ గుడి ముందు గంట కొడతారు నీ చెవులో కినబడతలేదా నా చెవులక వినబడతాంది కానీ దాన్ని పొమ్మంటారా ఎందుకు అంటే పెట్టకున్నా పెట్టేళ్ళు చూపెట్టాలి ఇల్లుదాపు నీళ్లు లేదు కాబట్టి ఎంతో కొంత దానం పెట్టేళ్ళు కొట్టేస్తే మనకు పుణ్యం లేకపోతే మన్ను తుబ్బు అనుకుంటా పోతారు అన్న అయ్యా వెనకటి పెద్దలు ఏమన్నారు ఇదికైనా ఆడిబిడ్డ చాపిస్తే అరగెల్లదాట అర్తివాడు చాపిస్తే పొలవారు దాటదు అంటారు ఇగో ఈ దానం కొండపోయి పెట్టావు నేను ఇక్కడ పూజ మీద ఉంటా ఎవరు నేనా పోతా పోనాడు కాదు వాడే అలకదక్కువ అయింది అనుకో నర్సాపూర్ లో వడగొచ్చేస్తా వాడి నర్సాపూర్ దప్పున వాడే ఆయి ఉన్నాడు అయితే దప్పున వెనుక మరితే నాకు వచ్చింది నేను కింద వాడి మీద వాడి మీద నేను కింద మీరు ఎప్పుడు మీద అవుతారు 3 గంటల వరకు అవుతావయ్యా 3 ఎక్కడ వింటా 1 వరకే నిన్న కాలేదని నవ్వట్లా వచ్చేపటిగా పొంది ఫోన్ ఎత్తాడావో
నేను నాడుతాడు ఎదురుగా 5 కావాలని అంటాడు. ఏ మనిషి తవన నేను పోదాం అనుకున్నా కానీ వానికి నాకు లొల్లేటట్టున్నది. సరే బా ఈ గుళ్ళె మొక్కుకుంటు నేను పోయి దానం పెట్టి నువ్వు గుడి ముందు పోతే గుళ్ళి అంత చీకటి నా భయంగా అవ్వా ఓ దేవుడు దేవుడు మనిషిని చెట్టుకు చెట్టు మనుషులు చూడబోతే టేక్ కర్రోలు ఉన్నది కానీ ఉత్తా పొప్పడ సెట్టేనా ఎన్నడన్నా రాత్రి అవతల గత నేను రాంది బయటికి పోడుల్లా నువ్వు రోజు ఇంటికానే ఉంటావా? ఎవరికన్నా ఏ పల్లెకన్నా పోతావా? రోజు పటేలు గతి ఏం కావాలి? ఆయన విగ్రహవంతుడు అసంటే పెద్ద పెద్ద ఉపాయాలు వస్తాయి కదా ఆయన విగ్రహవంతుడే ఊరికో పల్లెకో పోయినాడు చీకటి వడగా ముందుగా లోపల బెడం పెట్టుకున్నా మంచం కింద లోట పెట్టుకుంటారు వచ్చి పోడిసేవాడేనా వీడు అచ్చి లోటగాడేనా? ఇక నువ్వు బతకదు రోజులు అంజకోడక రోడ్డు మీద పోయి పండుకొని నుంచి లారో బస్సు ఎక్కిపోతుంది. ఇక ఎవరు అయితే అయ్యా లోటగాడేనా అంటారా? లోట చరిత్ర ఇంకున్నది నీకు ఇచ్చేది కూడా ఉన్నదా? ఆడిది లేనాడు మగవానికి స్వతంత్రం వచ్చినట్టు ఆడిది కన్నా ఊరికి పోతే సాయితగాళ్ళు ఎక్కువ అవుతాయి, తాగుడు ఎక్కువ అవుతుంది, డిన్నర్లు ఎక్కువ అవుతాయి. ఏం లేనాడు వాళ్ళు పార్టీ చేసుకున్నారు. పార్టీ చేసుకున్న వాళ్ళు బకెట్ నింపారు. తెల్లారు లేచి తలకాయ పట్టింది కాదు మళ్ళీ దుకాణంలో పోదామని అంటే నీళ్లు తెచ్చేటోళ్ళు ఎవరు ఉన్నారు? ఆడి దిక్కులే నీళ్ళేని ఇక అదే బకెట్ ముందర పెట్టుకుని ముఖం కడుక్కున్నాం. ఇప్పుడు నువ్వు బతకదు లంచ కొడుక రోడ్డు మీద పోయి పండుకొని నుంచి లారో బస్సు పోతుంది. ఇక నువ్వు తక్కువ లంచ కొడుక నేను కావాలా? నేనెందుకు తత్తరా? నాతో నువ్వు తావాలి, తాళం పెట్టినోడు తావాలి. నీవెందుకు వస్తావురా? మొన్న పంచాయతీకి వచ్చిందా గణప్రకాశ్ కాడికి? మొన్న అట్నే శ్రీకాంత్ గారి ఇల్లు దగ్గర ఉన్నది. మా ఇంటికి వచ్చిర్రా? మా ఇంటికి అత్తుడితోనే 12ంటికి వచ్చిర్రా వాళ్ళు. అంత చెమటతో మా ఇంటికి అత్తుడితోనే కొన్ని నీళ్ళు అంటే అప్పుడే ఆ 2 మంచం కింద వేరే 2 లోటలు పట్టుకొని చెరువులోకి పచ్చలోట అదే రారా మళ్ళీ నీళ్ళు పచ్చగున్నాయి అంటే ఇప్పుడే కేసీఆర్ నీళ్లు అవి వచ్చినాయి అని చెప్పిన. మంచి పోవాలి లేకుంటే లేదు. అయ్యో నీరు నిమ్మల కింద పడుబాటు దంగమయ్య పాపి చేతి అల్పిదం పడుబాటు దంగమయ్య పడుబాటు దంగమయ్య పాపి చేతి అల్పిదం పడుబాటు దంగమయ్య ధర్మం పెట్టిన ఆనాడు చూడు వచ్చిన దేవ దంగమయ్య కళ్ళ చూస్తుండు. బిడ్డ నీ కలిగి లాంటి కళ్ళల్లో కన్నీళ్ళు విరుగుతాయి. రవ్వలాంటి కళ్ళకు గవ్వల గవ్వలు సిలుకులు అడుగుతున్నావమ్మా. బిడ్డ ఏమి విలువల కనుకనేమి ఏమి పోగొట్టుకున్నది ఏమి అడుగుంటారు. మీకు వచ్చిన కష్టం ఏంది, మీకు వచ్చిన బాధ ఏందన్నాడమ్మా. బిడ్డ
ఈ అడవిలోన పాడుపడ్డ గుళ్ళలో ఏం పోగొట్టుకున్నారు ఏం కులాడుకుంటాను నీకు వచ్చిన బాధ ఏందమ్మా కన్నా తండ్రి కన్నవాడ తన్ను ఎదురుంగ తన్న అయ్యా అవన్నీ కలిగిలండి కళ్ళల్ల కన్నీళ్ళు తిరుగుతాయి కారణం నీ కట్ట నిట్టూరు నిన్నోనంటే